తనకు నష్టం కలిగిన, తన జీవితంలో ప్రమాదం కలిగిన, తన జీవితం పాడైపోతుందని తనకు తెలియకపోయినా ఒకవేళ తను మాట తప్పాడండి, తన ప్రమాణానికి అలాగే నిలకడగా ఉండిపోయాడు. దేవుని ప్రియులారా, మనం దేవుణ్ణి ఆరాధిస్తున్న బిడ్డలు ఎవరైనా నీకు ఏదైనా ఒక మాట చెప్తే అది ఎక్కడ ఉండాలి? అది నీ మనసులోనే దాచిపెట్టుకోవాలి, అది నీ మనసులోనే నిలిచిపోవాలి, అది అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోకూడదు. మీకు అర్థమైందన్న మాటలు? ఒకరు నీతో ఒక మాట చెప్పారు అని అంటే అది నీలోనే నిలిచిపోవాలి. నువ్వు అనుకుంటావు ఎవరైనా తెలియదులే, మా ఇద్దరి మధ్యలోనే కదా అని అనుకోవచ్చు. అది ఎన్నో దగ్గరికి వెళ్ళిపోయేటట్లుగా చేస్తారు. నీకు అర్థమవుతుందా? కనుక దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా మాట తప్పిపోకూడదు. దేవునితో ప్రమాణం చేసిన, లేకపోతే ఒక మనిషితో ప్రమాణం చేసిన, ఒక వ్యక్తితో నువ్వు ప్రమాణం చేసిన, దానిలో నుంచి తప్పిపోకుండా నువ్వు ఉన్నప్పుడు దేవుడు నీ మీద